హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహెచ్ జాబ్ నోటిఫికేషన్స్. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని షార్ట్కట్గా సిజిఎల్ అంటారు. ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఫర్దర్గా పెట్టే ప్రతి అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్గా మీకు వస్తుంది. అట్లాగే ఏ అప్డేట్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. సో నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చూడండి, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2020. సో ఫ్రెండ్స్, ఇదైతే 29th అయితే స్టార్ట్ అవడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫ్రెండ్స్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 30th. అండ్ నిన్న అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా నిన్నే ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సో ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్ డేట్ వచ్చేసి January 31st వరకు కూడా టైం అయితే ఉంది. అప్పటి వరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అండ్ ఆన్లైన్ ఫీజు పేమెంట్ విషయానికి వస్తే February 2nd వరకు కూడా వీళ్ళు టైం అనేది డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ చలానా ద్వారా పే చేయాలనుకుంటారో, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్ చలానా ద్వారా పే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి February 4th వరకు కూడా డ్యూ పేమెంట్ అనేది డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ 4th వరకు కూడా డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, దీని మెయిన్ పే స్కేల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 47,000 నుంచి 1,51,000 per మంత్ అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ ఇది గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీస్లోకి ఈ జాబ్స్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 32 వేరియస్ పోస్టులకి అయితే ఈ నోటిఫికేషన్ తీయడం జరిగింది. అండ్ వేకెన్సీస్ విషయానికి వస్తే వేకెన్సీస్ అనేది ఇంకా క్లారిటీగా ఇక్కడైతే ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. వేకెన్సీస్ విషయానికి మళ్ళీ ఇంకొకసారి నోటిఫికేషన్ అనేది ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ 32 వేరియస్ పోస్టులకి అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి ఇక్కడ క్లారిటీగా చూద్దాం. అండ్ దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఒకసారి అయితే క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే చూడండి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, మళ్ళీ ఇదే గ్రూప్ బి. అండ్ ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కేటగిరీలోకి వెళ్తాయి ఫ్రెండ్స్. అండ్ ఇట్లాగా టోటల్గా 32 అయితే పోస్టులు, వేరియస్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, మనకి 47,000 నుంచి 1,51,000 వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. పర్ మంత్ వచ్చేసి పే స్కేల్ అనేది అట్లా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్స్ కానీ, అసిస్టెంట్స్ ఆర్ ఇక్కడ సూపరింటెండెంట్ ఇక్కడ ఉంది చూడండి. అండ్ డివిజనల్ అకౌంటెంట్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, జూనియర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇవన్నీ కూడా గ్రూప్ బిలోకి వస్తాయి. దీని కేటగిరీ పే స్కేల్ కేటగిరీస్ వైజ్ పే స్కేల్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. పే స్కేల్ లెవెల్ 6, గ్రేడ్ లెవెల్ 6లో అయితే మీకు పే స్కేల్ వస్తారు. అండ్ 35,000 నుంచి అయితే స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అండ్ 1,12,000 వరకు మీకు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ క్లారిటీగా ఏజ్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీని గురించి ఇంకా క్లారిటీగా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి, సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడైతే పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి సంబంధించి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ 1 by 1 స్టెప్ బై స్టెప్ ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మెయిన్లీ అన్నిటికీ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అది ఏ స్ట్రీమ్ అయినా సరే ఫ్రెండ్స్, ఏ స్ట్రీమ్ కంప్లీట్ చేసినా పర్వాలేదు. కానీ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మొత్తంగా అన్ని పోస్టులకి సంబంధించి 32 పోస్టులకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే డిగ్రీ అయితే మెయిన్గా ఇక్కడ క్వాలిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఏదైతే అసిస్టెంట్ అడల్ట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి మట్టికి చార్టెడ్ అకౌంట్ అంటే సిఏ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టోటల్గా అయితే 60% మార్క్స్ ఎవరైతే పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది.
సో మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం, ఏది ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎగ్జామ్స్ రాసిన పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఏమైనా బాగుంటే కనుక మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పర్సంటేజ్ అయితే మీరైతే ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన ఏ బ్రాంచ్ అయినా సరే, ఏ స్ట్రీమ్ అయినా సరే పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడైతే 18 years నుంచి 32 years వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్ ఎట్లా డివైడ్ చేశారనేది మనం ఇక్కడ మనకి ఏవైతే వేరియస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారో ఆ పోస్టులు బట్టి మనం అయితే ఇక్కడ క్లారిటీగా ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏదైతే గ్రూప్ బి కేటగిరీలోకి వచ్చే పోస్టులు అయితే ఉంటుందో, అంటే అసిస్టెంట్ అడల్ట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఇటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి టోటల్గా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ప్రతి పోస్ట్ కూడా నాట్ ఎక్సీడింగ్ 30 years, అంటే బిలో 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 18 years నుంచి 30 years ఉన్న వాళ్ళు సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పట్లాగే ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ మనకి అదే అప్లికేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫిజికల్లీ డ్యామేజ్డ్ కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఎవరైతే అన్రిజర్వ్డ్ ఉంటారో, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అది కూడా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వచ్చేసరికి 15 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లారిటీకి మీరు ఇంకా చూడండి, ఇక్కడైతే ఇంకా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా క్లారిటీగా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అట్లాగే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి సెంటర్స్ విషయానికి వస్తే మన సదరన్ రీజన్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విషయానికి వస్తే సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ అండ్ విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ తెలంగాణ విషయానికి వస్తే ఫ్రెండ్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ నియరెస్ట్ ప్లేసెస్ అనేవి సెంటర్స్గా ఎంచుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే క్లారిటీగా ఒకసారి అయితే సెంటర్స్ అనేది చూడండి. మీరు అప్లై చేసేటప్పుడు కూడా సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అనేది అడుగుతుంది. సో అక్కడ కూడా మీరు క్లారిటీగా ఎక్కడెక్కడ ఏమేమి సెంటర్స్ ఉన్నాయి మనకు దగ్గరగా అనేది మీరు ఒకసారి అయితే క్లారిటీగా రెఫర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇది టోటల్గా 4 stagesలో అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ అంటే ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్ అయితే ఫ్రెండ్స్ మీకు పెన్ అండ్ పేపర్ మోడ్ అనమాట, మీరు వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ అనేది. డిస్క్రిప్టివ్ పేపర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే నోటిఫికేషన్లో చదవండి. అండ్ ఇక్కడైతే ఏమి ఇవ్వడం జరిగిందంటే Tier 1, Tier 2, Tier 3, Tier 4 అంటే 4 partsగా మీకు అయితే ఎగ్జామినేషన్ పెట్టడం జరుగుతుంది. CGL ఎగ్జామ్ అనేది 4 partsలో అయితే పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ దానికి సంబంధించి ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ అనమాట, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీకు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరైతే ఆ ఆన్లైన్ ఎగ్జామ్లో కండక్ట్ చేసిన తర్వాత రాసి ఉంటారో ఆ ఆన్లైన్లో క్వాలిఫై అయితే తర్వాత మీకు డిస్క్రిప్టివ్ పేపర్ అనేది అంటే మీకు మామూలుగా రాత పరీక్ష అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత అది కూడా మీరు క్వాలిఫై అయితే కనుక కంప్యూటర్ ప్రొవిజనల్ టెస్ట్ డేటా ఎంట్రీ స్కిల్ అనేది మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్రెండ్స్ టైపింగ్ స్కిల్స్ కానీ ఇటువంటి ఏమన్నా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇటువంటి ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ క్యాండిడేట్స్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ ఎవరున్నా సరే 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరు కూడా 100 rupees అయితే అప్లికేషన్కి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్లో ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, దీన్ని కూడా ఒకసారి అయితే క్లారిటీగా చూద్దాం. అండ్ ఫస్ట్ Tier 1 Stage 1 ఎగ్జామినేషన్లో ఏమేమి ఉంటాయి టోటల్గా అయితే 1 hour టైం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1 hour టైంలో ఫ్రెండ్స్ మీరు 4 sections అయితే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 4 sectionsలో మీరు ఏమేమి అటెంప్ట్ చేయాలంటే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫస్ట్ పార్ట్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి 25 questions ఉంటాయి.
అండ్ మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్ పడుతుంది, అంటే క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్ పడుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఇది కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ పడుతుంది మ్యాక్సిమం మార్క్స్. అండ్ అట్లాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఇస్తారు, అది కూడా 25 క్వశ్చన్స్ ఇస్తారు. అండ్ దానికి వచ్చేసరికి మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి టోటల్గా మీకు 200 మార్క్స్కి అయితే మీకు పేపర్ అయితే ఉంటుంది. అండ్ 100 క్వశ్చన్స్ విత్ 200 మార్క్స్. మీకు టైం లిమిట్ వచ్చేసరికి 1 అవర్ టైం మాత్రమే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టైర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ టైర్ ఎగ్జామినేషన్లో క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్. అండ్ థర్డ్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఆర్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ అయితే అడగడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇవైతే టోటల్గా 4 కేటగిరీస్ కూడా వచ్చేసరికి ఇక్కడ 500 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు 800 మార్క్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ దీనికి టైం వచ్చేసరికి ఫ్రెండ్స్ 2 అవర్స్ టైం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈచ్ పేపర్కి 2 గంటల టైం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ పేపర్ 1 వచ్చేసరికి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ కాబట్టి అది 100 క్వశ్చన్లు ఉంటే 200 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ టైమింగ్ వచ్చేసరికి 2 అవర్స్ ఉంటుంది. అట్లా ప్రతి పేపర్కి కూడా 2 అవర్స్ ఉంటుంది. అది ఇందులో టైర్ 2 ఎగ్జామినేషన్లో ప్రతి పేపర్కి కూడా 2 అవర్స్ టైం లిమిట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నెగిటివ్ మార్కింగ్ ఎట్లా ఇక్కడ ఉందంటే టైర్ 1 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మీకు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే కనుక 0.50 మార్క్స్ అయితే మీకు లాస్ అయిపోతాయి అనమాట. అంటే ఇంచుమించుగా ఫ్రెండ్స్ మీకైతే 2 క్వశ్చన్లు రాంగ్ అయితే 1 మార్క్ అనేది మీకు కట్ అయిపోతుంది. సో దీని గురించి క్లారిటీకి కొంచెం ఇక్కడ నోటిఫికేషన్లో చదవండి. అండ్ ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది 12.7.2 పాయింట్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. హైలైట్ చేసిన పాయింట్ చూడండి. ఇన్ ఫస్ట్ టైర్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. అంటే మనం ఒక్క క్వశ్చన్ రాంగ్ అయితే కనుక 0.50 మార్క్స్ అనేవి మనం లాస్ అయిపోతాం. సో 2 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అయితే లాస్ అయిపోతాం. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఎగ్జామ్ జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్లో మీకు ఏదైతే తెలిసిన క్వశ్చన్ ఉంటుందో దానికి మాత్రమే ఆన్సర్ చేయండి, తెలియని దానికి ఆన్సర్ చేయొద్దు, వదిలేసేయండి. అండ్ టైర్ 2 విషయానికి వస్తే కానీ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్లో 0.25 మార్క్స్ అయితే పోవడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 మార్క్స్ పోతుంది. అంటే ఇంచుమించుగా 4 క్వశ్చన్స్ మీకు రాంగ్ అయితే 1 మార్క్ అనేది మీరు లాస్ అయిపోతారు ఫ్రెండ్స్. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అని చెప్పుకున్నాం కదా, ఆ పేపర్ 2లో 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ అనేది మనకి ఇస్తారు, 2 అవర్స్ టైం అనేది ఇస్తారు. దీనికైతే ఫ్రెండ్స్ 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని కూడా క్లారిటీగా కొంచెం అయితే చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఏ పేపర్కి సంబంధించి ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి డిస్క్రిప్టివ్ పేపర్ అనమాట. పేపర్ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ రైటింగ్ ఆఫ్ ఎస్సైస్ కానీ ప్రెసిసెస్ అంటే ఫ్రెండ్స్ మీకు ప్రెసిస్ అంటే ఒక కాంప్రహెన్షన్ ఇచ్చి దాని నుంచి ప్యాసేజ్ రాయడం ఇటువంటి సంథింగ్ ఉంటే అవైతే మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ లెటర్ రైటింగ్ అయితే ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అయితే ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే మీకు పెట్టడం జరుగుతుంది. అండ్ 1 అవర్ టైం లిమిట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేవు, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఈ డిస్క్రిప్టివ్ పేపర్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లింగ్వల్ బేస్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మనకి వేరియబుల్ ఎలాగైతే ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ టెస్ట్ సిలబసెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి నేను వేరే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సిలబస్ అయితే ఆ వీడియోలో మనకు క్లారిటీగా అయితే చెప్తాను. అండ్ సో ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఐకార్డ్స్లో కూడా వదిలేస్తాను. అండ్ ఎన్ స్క్రీన్లో కూడా ఆ వీడియో లింక్ అనేది పెడతాను. సో దాని నుంచి అయితే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలనేది చూడండి. అండ్ ఫ్రెండ్స్ నన్ను ప్రతి ఒక్కరు ఇంకొక అడిగిన విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా అయితే ఎస్ఎస్సి ఏ అప్లికేషన్కైనా సరే ఫోటోగ్రాఫ్ మీద సైన్ అనేది ఫోటోగ్రాఫ్ మీద డేట్ అనేది కనిపించేలాగా పెట్టాలని చెప్పేసి అక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో అడుగుతుంది ఫ్రెండ్స్.
అట్లా పెడితేనే మీ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయడు. సో ఫ్రెండ్స్, దాని గురించి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డులో ఇస్తాను, అట్లాగే ఎండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరైతే వెళ్ళి ఎట్లా అయితే ఆ ఇమేజ్ని మనం ఇమేజ్ మీద డేట్ ఎట్లా అయితే పెట్టుకోవాలనేది నేను క్లియర్ కట్గా క్లారిటీగా అట్లాగే కరెక్ట్ దాని సైజ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ సైజులో కూడా మేనేజ్ చేసుకునే విధంగా నేనైతే క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. దీని నెక్స్ట్ వీడియో అదైతే ఉంటుంది. సో ఆ వీడియో అయితే చూడండి ఒకసారి. అండ్ ఎట్లా పెట్టుకోవాలి, ఎట్లా అప్లై చేయాలనేది కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో టోటల్గా అయితే ఈ వీడియోకి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే క్లియర్ కట్గా తెలుసుకున్నామని అనుకుంటున్నాను. అండ్ సో ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి కానీ డీటెయిల్స్ ఏమైనా అవసరమైతే కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లా ఫ్రెండ్స్, నేను ఇంకేమైనా వీడియోస్ లేట్గా చేస్తున్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది, టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. నేను ఒకవేళ వీడియో అప్డేట్ చేసినా చేయకపోయినా కనుక ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే నా ఈమెయిల్ అడ్రస్, ఫేస్బుక్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, దాని నుంచి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఈ వీడియో క్లారిటీగా తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.